ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఓవరాల్గా ఈరోజు మేజర్ హెడ్లైన్స్ ఏంటి బిజినెస్లో ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో స్టిల్ మనకి ఈ స్టిమ్యులస్కి సంబంధించి పెద్దగా క్లారిటీ ఎమర్జ్ అవ్వలేదు ఇంకా. సో దాంతో అక్కడ మళ్ళీ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ కొనసాగుతోంది. లా మేకర్ స్ట్రగుల్ టు స్టీల్ లాస్ట్ మినిట్ స్టిమ్యులస్ డీల్. సో లాస్ట్ మినిట్ స్టిమ్యులస్ డీల్ని కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడంతో 2 రోజుల పాటు బిల్స్కి అవసరమైన ఫండింగ్ కోసం డొనాల్డ్ ట్రంప్ అక్కడ సైన్ చేశారు. సో దానికి సంబంధించిన ప్రస్తుతం చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవేళ కనుక అనుకున్నట్టుగా ఈ డీల్ ఫైనలైజ్ కాకపోతే స్టిమ్యులస్ డీల్ అనేది సో కొద్దిగా యుఎస్ మార్కెట్స్లో గట్టి సెల్లింగ్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఎట్లా యుఎస్ ప్రభుత్వం దీన్ని సమర్థించుకుంటుందో, ఏ విధంగా దీన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తుందో తెలీదు. దీంతో డౌ జోన్స్లో నిన్న 125 పాయింట్స్ దాకా సెల్లింగ్ వచ్చింది, 0.5% మేర. అలాగే S&P 500 అండ్ నాస్డాక్ కూడా కొద్దిగా వీక్గా క్లోజ్ కావడం మనం చూసాము. అండ్ మేజర్గా అదర్ దాన్ దట్ అక్కడ మేజర్ న్యూస్ ఏం లేదు మనకి యూఎస్ మార్కెట్స్ నుంచి. సిడ్నీ ఇంపోజెస్ లాక్డౌన్ ఆన్ బీచ్ సబర్బ్స్ యాజ్ కోవిడ్ క్లస్టర్ గోస్. సిడ్నీ ఆస్ట్రేలియాలో కూడా మనకి మళ్ళీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. టెస్లాలో నిన్న చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. టెస్లా జంప్ 6% ఇన్ హెవీ వాల్యూమ్ అహెడ్ ఆఫ్ S&P 500 ఎంట్రీ. స్టాక్ దెన్ ఫాల్స్ ఎ బిట్ ఆఫ్టర్ అవర్స్. సో S&P 500లోకి టెస్లా వెళ్తున్న నేపథ్యంలో మనకి స్టాక్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ వచ్చింది. ఇప్పటికే ఓవర్ వాల్యుయేషన్లో ఆ స్టాక్ కోట్ అవుతుంది. అది నాకు తెలిసి వరల్డ్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఏదైనా ఉందంటే అది టెస్లా మాత్రమే. బట్ స్టిల్ ఇంకా స్టాక్లో జంప్ వస్తూనే ఉంది. అదొక మేజర్ అంశం. అండ్ కోవిడ్ అప్డేట్స్, జో బైడెన్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఆన్ మండే, ద లేటెస్ట్ ఆన్ సెకండ్ స్టిమ్యులస్ చెక్స్. అదొకటి. సో జో బైడెన్ మండే రోజున వ్యాక్సినేషన్ వేయించుకోబోతున్నట్టు అదొకటి. అండ్ ఫెడ్ అలోస్ బ్యాంక్స్ టు రెజ్యూమ్ షేర్ బైబ్యాక్స్, JP Morgan స్టాక్ జంప్స్ 5%. సో అక్కడ షేర్లు బైబ్యాక్ చేసేందుకు కొన్ని నిబంధనలతో ఫెడరల్ రిజర్వ్ ఆమోదం తెలిపింది. దీంతో JP Morgan స్టాక్లో జంప్ చూసాము. అక్కడ బ్యాంక్స్ షేర్లను బైబ్యాక్ చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ అనుమతినిచ్చింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి చూస్తే. ఇంకా డొమెస్టిక్ మార్కెట్స్ అండ్ మన ఇండియన్ మార్కెట్స్ గురించి చూస్తే ఫస్ట్ పేజ్లో PM డిఫెన్స్ ఫార్మ్ లాస్ స్పీక్స్ ఆఫ్ 3 lies స్ప్రెడ్ బై అపోజిషన్. సో అపోజిషన్ 3 అబద్ధాలని ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది, రైతులను అనవసరంగా రెచ్చగొడుతుంది అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. సో ఈ ఫార్మ్ లాస్ని మరొకసారి ఆయన మద్దతు ఇచ్చారు. అండ్ $660 million ఇన్ న్యూ ఫండ్స్ ఆన్ జొమాటో ప్లేట్ ఇన్వెస్టర్స్ టైగర్ గ్లోబల్, కోరా, లగ్జర్, ఫిడిలిటీ అండ్ అదర్స్ అండ్ 6 others. కంపెనీ వాల్యూడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ $4 billion జొమాటో వాల్యుయేషన్ వెళ్ళింది. సో ఇన్ఫో ఎడ్జ్కి ఇది మరింత పాజిటివ్ అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా హిట్స్ 10 million కేసెస్ యాజ్ కంట్రీ అవైట్స్ వ్యాక్సిన్. సో మనం వ్యాక్సిన్ కోసం అవైట్ చేస్తున్నాము. కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిందో మళ్ళీ చాలా స్ట్రాంగ్ మనకి డిప్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మోర్టాలిటీ రేట్ బాగా తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం ఇక్కడ చూడాలి. సో వ్యాక్సిన్ కోసం మనం అవైట్ చేస్తున్నాం. IIT ప్లేస్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ IIT ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీస్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. CLSS ఈస్ నిఫ్టీ అట్ 18,800 ఇన్ ద లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్లో 18,800 వరకు నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి CLSA భావిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సిడ్నీ బేస్డ్ బ్యాంకు సెట్ ద నిఫ్టీ ఈస్ కరెంట్లీ మేకింగ్ ఇట్స్ వే టువర్డ్స్ టచింగ్ 14,000 and 14,100 and 14,200 ఇన్ ద ఇమీడియట్ టర్మ్. కాకపోతే ఏంటంటే టెక్నికల్ పారామీటర్ సంగతి పక్కన పెట్టినట్టయితే మనకి మిగిలిన ఫండమెంటల్స్ కానీ ఆర్ వివిధ సైకిల్స్ కానీ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకు 18,800 వరకు లాంగ్ రన్లో నిఫ్టీ వెళ్ళవచ్చు అని చెప్పి టార్గెట్స్ ఇస్తున్నారు. సో మల్టీ ఇయర్ అప్సైడ్ టార్గెట్. సో ఇది ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా వచ్చే టార్గెటే కాదు, మేబీ మల్టీ ఇయర్ వరకు ఉండేవాగంటే అట్లీస్ట్ ఒక 2 to 3 years వరకు టైం వాళ్ళు పెడుతున్నారు. యాజ్ అవుట్లైన్డ్ ఈ కేస్ ఫర్ అ పొటెన్షియల్ స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ విచ్ ఈజ్ ఆల్సో హిస్ కీ కాల్ ఫర్ 2021. సో 2021లో కూడా చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎమర్జింగ్ మార్కెట్స్కి ఉండొచ్చని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది అనలిస్టులు భావిస్తున్నారు. సో మన మార్కెట్స్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. సో ఈ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్సే వాళ్ళకి పెద్ద మిగిలిన అడ్వాన్స్డ్ ఎకానమీస్ కానీ లేకుంటే బాగా పెరిగిన ఎకానమీస్లో అక్కడ గ్రోత్ స్టాగ్నేషన్ అయిపోయింది. సో కొద్ది గొప్ప మన మార్కెట్సే మంచి బూమ్ పీరియడ్లో ఉన్నాయి. ఇవే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏషియన్ మార్కెట్స్ వల్లే సాధ్యమవుతుంది. అందుకని ఈ జంప్ రావచ్చని చెప్పి భావిస్తున్నారు. అలాగే TCS హిట్స్ 52-week హై అండ్ ఓపెనింగ్
డే ఆఫ్ షేర్ బైబ్యాక్. సో 3,000 రూపాయలకి వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 16,000 కోట్ల రూపాయలు మేర విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయబోతోంది. సో అదొక అంశం. 2,862 దగ్గర మనకి స్టాక్ క్లోజ్ అయింది. For top apparel companies, slowdown began even before lockdown. So sales growth at top apparel retailers like Zara, Benetton, Marks and Spencer, Fab India, Levi's Lifestyle was in single digits in the fiscal year ended March 2020, indicating that demand for discretionary products has begun tapering off even before restrictions were imposed to stem the COVID-19 pandemic. So pandemic అని అంతా భయపడతాం, అందుకంటే ముందు నుంచే మెల్లగా ఈ సేల్స్ గ్రోత్ అనేది టాప్ బ్రాండ్స్కి తగ్గింది అని ఒక డేటా బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. సో కొద్దిగా కన్సంప్షన్ ప్యాటర్న్స్లో మార్పులు వస్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. ముంబై ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఇన్ డిసెంబర్ టు బి హైయెస్ట్ ఎవర్. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ముంబై ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రెసిడెన్షియల్ సేల్స్ ఆల్మోస్ట్ 53% దాకా పెరిగిందట. సో the numbers are 66% higher than the pre-COVID month of February. సో అక్కడ రిజిస్ట్రేషన్స్ మనకి స్టాంప్ డ్యూటీ తగ్గించారు, అనేక ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇచ్చేందుకు సంసిద్ధత చూపింది. దానివల్ల ఈ స్ట్రాంగ్ జంప్ చూసాం. ద స్టాంప్ డ్యూటీ విల్ బి 3% ఫర్ అగ్రిమెంట్స్ టు బి రిజిస్టర్డ్ బిట్వీన్ January 1st అండ్ మార్చ్ ఎండ్. సో ఇదొక మేజర్ అంశం. స్టాంప్ డ్యూటీ తగ్గించడం అనేది అక్కడ చాలామందికి కలిసి వచ్చింది. దీనికి తోడు ఇంతకాలం ప్రీ కోవిడ్ భయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగిపోవడం కలిసి వచ్చింది. రియల్టర్స్ అలెజ్ కార్టలైజేషన్ బై సిమెంట్ స్టీల్ మేకర్స్. సో సిమెంట్ అండ్ స్టీల్ మేకర్స్ కలిసిపోయారు, ఒక కార్టెల్ అయి ఒక ముఠాలాగా ఏర్పడి వీళ్ళందరూ దోచుకుంటున్నారని చెప్పి క్రెడా లాంటి ఆర్గనైజేషన్స్ ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రికి కీ మినిస్ట్రీస్కి తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకే మొన్న మనకు CCA కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సిమెంట్ కంపెనీస్ మీద దాడి చేసింది. సో అప్పటి నుంచి కొద్దిగా సిమెంట్ రిలేటెడ్ కంపెనీస్లో కొద్దిగా సెల్లింగ్ అయితే చూసాం మనం. బట్ స్టిల్ మనకి ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రైజెస్ బాగా పెరిగాయి, యూటిలైజేషన్ కూడా బాగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సిమెంట్ కంటే స్టీల్ అసలు దొరకని పరిస్థితి ఉంది బయట మార్కెట్స్లో. ఎందుకంటే ఐరన్ ఓర్ కొరత కూడా బాగా ఉంది అండ్ సిమెంట్ కూడా బాగా డిమాండ్లోకి వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ మూకుముడిగా దోచుకుంటున్నారని చెప్పి ఆరోపిస్తున్నాయి ఈ కంపెనీస్. రిలయన్స్ BP అనౌన్సెస్ ఫస్ట్ గ్యాస్ ఫ్రమ్ ఏషియాస్ డీపెస్ట్ ప్రాజెక్ట్. సో ఇది ఒక గేమ్ చేంజింగ్గా కాబోతుంది రిలయన్స్కి. అదొక మేజర్ న్యూస్ మనం చూస్తున్నాము. బడ్జెట్ షుడ్ బి లైక్ నెవర్ బిఫోర్ అట ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఎంఫసిస్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బయోటెక్, ఫార్మా, R&D. సో నిర్మలా సీతారామన్ గారి మాట అది. అండ్ మోస్ట్ IPO సూపర్ స్టార్స్ ఆఫన్ బైట్ ద డస్ట్. 4 of the 5 most subscribed initial public offers are down by 12 to 71% ఓవర్ డే 1 లిస్టింగ్ గెయిన్స్. సో డే 1 లిస్టింగ్ గెయిన్స్తో పోలిస్తే తర్వాత స్టాక్స్ పడ్డాయని చెప్పి కొంత డేటా వెళ్ళిస్తున్నారు. అందులో భాగంగా సల్సార్ ఒకటి, ఆస్ట్రాన్ పేపర్ ఒకటి, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ కెరీర్ పాయింట్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. సో మనకి ముందు నుంచి గతంలో కూడా బర్గర్ కింగ్ IPO టైంలో చెప్పాను. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి డబుల్ అవుతే స్టాక్, నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను ప్రస్తుతానికి. అది ఎంత పెరిగినా మనకు ఇమ్మెటీరియల్ అవుతుంది. ఇప్పుడు సడన్గా డీప్ సెల్లింగ్ ప్రెషర్, వాల్యూమ్స్ సహా స్టాక్ పడుతుంది. కనీసం మనం అమ్ముకోవాలని అనుకుంటున్నా కూడా అవకాశం రావట్లేదు మనం సెల్ చేసుకుని బయటపడడానికి. సో అందుకని ఇలాంటి IPOస్లు ఏంటంటే ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో మనకు ప్రాఫిట్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. ఒక ప్రైస్ పాయింట్ వచ్చిన తర్వాత మనం అమ్ముకోవాలి. కానీ ఇదేదో ఎక్కడికో వెళ్ళిపోతుంది, 400 అవుతుంది, 500 అవుతుంది అట్లాగే కూర్చుంటే సో ఇప్పుడు మనకు టెన్షన్ వస్తుంది, ప్యానిక్ వస్తుంది. సాధారణంగా మన స్టాక్ మార్కెట్లోనే మనం స్టాక్ అమ్మేసిన తర్వాత పడిపోవాలని మన ఫీల్ ఉంటుంది. సో మనం కొన్న తర్వాత పెరిగిపోవాలన్న ఫీల్ ఉంటుంది. అది ఏది రివర్స్ అయినా కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేయొద్దని, తట్టుకోవడానికి మనం ఏమాత్రం సిద్ధంగా ఉంటాం. సో మనం కొన్న వెంటనే అది ఇంకా స్టాక్ ఒక్కరోజు కూడా కిందికి రాకుండా పైకి రాకెట్లా దూసుకుపోతూ ఉండాలి. మనం అమ్మేశాక ఇంకా స్టాక్ ఇంకా అది ఎక్కడికి పడిపోయినా మనకు బాధ లేదు, ఎంత పడితే మనకు అంత ఆనందం పొందుతూ ఉంటాం. అలాంటి మెంటాలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందులో ఎవరు మినహాయింపు అయితే ఏమి కాదు. సో ఏంటంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి రావడం అనేది కరెక్ట్. ఇంకా క్రిస్ వుడ్ పేర్స్ గోల్డ్ ఎక్స్పోజర్ రైజెస్ బిట్కాయిన్ బెట్ ఇన్ లేటెస్ట్ షన్. సో గోల్డ్ మీద ఎక్స్పోజర్ తగ్గించుకొని బిట్కాయిన్ మీద బెట్ చేస్తున్నారు. ఎవరు? జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టఫర్ వుడ్ గారు. సో బిట్కాయిన్ మీద ఫోకస్ పెరుగుతుంది. రోజు పదే నేను బిట్కాయిన్ గురించి చెప్తున్నాను. కాకపోతే తెలుగులో మనకి బాగా మాట్లాడగలిగి బిట్కాయిన్ మీద ఫుల్ లెంత్ ఓవర్వ్యూ పిక్చర్ ఇచ్చేవాళ్ళు ఎవరు నాకు దొరకట్లేదు. అందుకే
ఒక కమాండ్ నుండి అథారిటేటివ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు దొరకట్లేదు. జస్ట్ నేను కూడా సెర్చ్ చేస్తున్నాను వాళ్ళ గురించి. సో అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకు దాని గురించి చెప్పించే ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది బిట్కాయిన్ అని. బట్ సంభవం అది కుదరట్లేదు. స్టిల్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ దెమ్. ఎప్పుడు ఆపర్చునిటీ ఉన్నా ఇమీడియట్గా నేను దాని గురించి మీకు దాని గురించి సమాచారం తెలియజేస్తాను. ఇండస్ట్రీస్ పోస్ట్ 8th స్ట్రైట్ వీక్లీ గెయిన్. సో వీక్లీ గెయిన్స్ పరంగా వరుసగా 8వ వారం కూడా మంచి లాభాలను మార్కెట్స్ నమోదు చేశాయి. ఎక్కడ దాకా దూసుకెళ్తుంది ఈ మార్కెట్, ఎక్కడ పాస్ తీసుకుంటుందని ఇప్పటికిప్పుడు మనం చెప్పలేకపోతున్నాం. బట్ స్టిల్ ఎఫ్పిఐస్ మాత్రం బయింగ్ కొనసాగుతూనే ఉంది. ఎఫ్బిఐస్ హ్యావ్ బీన్ నెట్ బయర్స్ ఇన్ ద డొమెస్టిక్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ ఈచ్ సెషన్ దిస్ మంత్ సో ఫార్, ఫాలోయింగ్ రికార్డ్ ఇన్ఫ్లోస్ ఆఫ్ 60,358 crores ఇన్ నవంబర్. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్లో కూడా మంచి బయింగ్ కొనసాగుతుంది మనకి ఎఫ్పిఐస్ దగ్గర నుంచి. అలాగే అపోలో హాస్పిటల్స్ ప్లాన్స్ టు రైజ్ 1,500 crores ఇన్ 2 months. సో రాబోయే 2 నెలల్లో 1,500 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి అపోలో హాస్పిటల్స్ చూస్తుంది. హెల్త్ కేర్ సర్వీసెస్, ఫార్మాలో ఇప్పటికే కంపెనీ ఉంది. సో వీలుంటే కొన్ని హాస్పిటల్స్ కొనుగోలు చేయడానికి, లేదంటే డిజిటల్గా మరింత దాన్ని పెంచుకోవడానికి ఈ 1,500 కోట్లను ఖర్చు చేస్తామని చెప్పి అపోలో హాస్పిటల్స్ చెప్తుంది. ఇది ఒక పాజిటివ్ అంశం. ఆల్రెడీ మనకి దీని గురించి ఐపీఓస్ గురించి మాట్లాడాం. స్మాల్ స్టీల్ ప్రొడ్యూసర్స్ లాగిన్ స్కేలింగ్ అప్ ప్రొడక్షన్. సో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో పెద్ద డీలర్స్ దగ్గరే, పెద్ద కంపెనీస్ దగ్గరే మనకి స్టీల్ కొరత బాగా వస్తుంది. యూటిలైజేషన్ 85% కెపాసిటీ యూటిలైజేషన్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే లాస్ట్ 5 yearsలో 78% మాత్రమే యూటిలైజేషన్ ఉంది యావరేజ్గా. ఇప్పుడు ఆ యూటిలైజేషన్ కెపాసిటీ 85% పెరిగింది. బట్ స్టిల్ మనకు ఐరన్ ఓర్ కొరత ఉన్న కారణంగా సో స్టీల్ సరిగ్గా దొరకట్లేదు. చైనాలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మనకి. సో అందుకని రాబోయే రోజుల్లో స్టీల్ మరింత డిమాండ్లోకి, మరింత లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవి ఈరోజు మేజర్గా మనం మాట్లాడుకున్న అంశాలు. తర్వాత ఈ ఎవరైతే ప్రీమియం దీనిలో ఉంటారో వాళ్ళకి ఒక 2 స్టాక్స్ గురించి, 2 కంపెనీస్ గురించి కొద్దిగా ఇన్డెప్త్గా, డీటెయిల్డ్గా ఇవాళ రేపు కవర్ చేయబోతున్నాము. సో ప్రీమియం ఆల్రెడీ స్టార్ట్ చేసామని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాము. యూట్యూబ్లోనే ప్రీమియం ఉంటుంది. ఏంటంటే కొద్దిగా ఇన్డెప్త్ అనాలిసిస్ అండ్ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ని, మరింత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ని మీకు ఇచ్చేందుకు కొద్దిగా మనకి టైం పడుతుంది. కాబట్టి దాన్ని కొద్దిగా ప్రీమియంతో మనం పెట్టాము. దాని డీటెయిల్స్ మీరు జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈజీగా తెలుస్తాయి. మీరు అక్కడే పే చేసి ప్రీమియం మెంబర్ కూడా కావచ్చు. So thank you so much. Have a great weekend.